భారత్ పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ 2025 ట్రోఫీ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. ట్రోఫీ కాంట్రవర్సీ రోజు రోజుకు పెరుగుతోందే తప్ప సమస్యకు ఫుల్ స్టాప్ పడటం లేదు. అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, ఇటు బీసీసీఐ తగ్గేదేలే అంటుండటంతో సమస్యకు పరిష్కారం దొరకటం లేదు. ఇందుకు ప్రధాన కారణం ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీనే. నఖ్వీ నాటకాల కారణంగా ఫైనల్ ముగిసి దాదాపు నెల రోజులు కావస్తున్నా ఇంతవరకు ట్రోఫీ భారత్కు చేరలేదు. ప్రస్తుతం నఖ్వీ స్వాధీనంలో అబుదాబిలోని ఓ రహస్య ప్రదేశంలో ట్రోఫీ ఉందట. కొందరు వ్యక్తుల ద్వారా సదరు బీసీసీఐ అధికారి ఈ విషయాన్ని తెలుసుకున్నాడట. బీసీసీఐ అధికారి లేదా టీమిండియా ఆటగాడు వస్తేనే ట్రోఫీని నేరుగా అప్పగిస్తామని నఖ్వీ మొండి పట్టుపడుతున్నాడు. బీసీసీఐ మాత్రం అందుకు ఒప్పుకోవటం లేదు. దీంతో నవంబర్ 4న జరగబోయే ఐసీసీ సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 4న దుబాయ్లో జరగబోయే ఐసీసీ సమావేశంలో ఈ సమస్యను ప్రస్తావించడానికి బీసీసీఐ సిద్ధంగా ఉంది. ట్రోఫీ తప్పకుండా భారత్కు వస్తుందని, కేవలం సమయం మాత్రమే ఆలస్యం అవుతోందని సైక్య విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే ట్రోఫీ విషయంలో వేషాలేస్తే పరిస్థితి ఇంకా కఠినంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు.